గైస్ బయటకి వెళ్తున్నాము. చాలాసేపు అయింది నేను రెడీ అయ్యి, వీళ్ళు మాత్రం అసలు రెడీ అవ్వట్లేదు. చూపిస్తా చూడండి నేను ఎంతసేపు అయింది రెడీ అయ్యి. హలో రావా? ఎంతసేపు ఆగాలి? ఎంతసేపు రెడీ అవుతారు? ఎంత మేకప్ వేస్తారు? టైం అయిపోతుంది, త్వరగా పండు. ఓయ్ బాగుందిరా. ఎంతసేపు తెలుసా? నీ వల్లే లేట్ సగం. నువ్వు ఫస్ట్, ఇంకేమే సెకండ్. రండి ప్లీజ్. ఎంత లేట్ చేస్తున్నారు? నాకు లేట్ అయిపోతుంది. నువ్వేమో షూ వేసుకోడానికి గంట. ఎక్కడుంది? నాకు ఇలేదు. అదుగో అబ్బా, ఎంత లేట్ అంటే. ఇంక రారా? ఎంత టైం అయింది తెలుసా? సారీ మ్యామ్, క్షమించండి ఒక్కసారికి. అరే టైం లేదు, చాలా పనులు ఉన్నాయి, బిజీగా ఉంటా నేను. త్వరగా కీ వేయకండి, ఏమేయకండి. సో అమ్మాయిలతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. బట్ నేనైతే టైం కి రెడీ అవుతా. ఇంతసేపు రెడీ అయింది ఇప్పుడు చెప్తుంది మా పేరు. 5 minutes లో రెడీ అవుతా నేను. ఎగ్జాక్ట్లీ 4 dresses మార్చింది. 4 dresses సింపుల్ గా వేసుకున్నా చూడండి. ఈ డ్రెస్ కూడా మన సమృద్ధిని పేజ్దే. ఈ డ్రెస్ నాదే గైస్. లేదు లేదు లేదు, అది వేసుకున్న డ్రెస్ నాది. కీ వేయడం రాదు. త్వరగా వేయండి. ఏమైతుందిరా? డోర్ పడట్లేదంట గైస్. ఇప్పటికి బయలుదేరారు వీళ్ళిద్దరు. అసలు ఇంత సమ్మరు, మేము కనీసం స్వెటర్స్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. అంత ఎండగా ఉందన్నమాట బయట. అంతేనా? యాక్చువల్గా 10 కల్లా రెడీ అవుదాం ఉంది. సరే నేనే 10 కాదులే, మరి 11 కి రెడీ అవుదాం అని చెప్పాను. నమ్ముతారా గైస్? ఇట్రండి. కీర్తి ఎంత ఎర్లీగా లేస్తుందో మీకు తెలుసు, నా ఫాలోవర్స్ కి తెలుసు. వాళ్ళకి వీళ్ళని లేపి రెడీ చేయించి ఒక మదర్ లెక్క అన్ని చూసుకొని తీసుకొచ్చా బయటికి. ఫాలోవర్స్ చూడట్లే కదా, మేము చూసినాం 3 times అలారం వచ్చింది. అదే. సో ఎండ్ అయితే అస్సలు లేదు గైస్ బయట. మేము అదిగో స్వెటర్స్ లేవు, ఏం లేవు, మంచి అవుట్ఫిట్స్ వేసుకొని బయటకి వెళ్తున్నాం. అసలు బయట అసలు చలి లేదు నిజంగానే. సో ఈ డేనైతే మంచిగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి, అండ్ మేము ప్రమోషన్కి వెళ్తున్నాం రెస్టారెంట్, అది కూడా చూపిస్తాం మీకు. మీకు కూడా నచ్చితే వెళ్ళి. ఇది ట్రైపాడ్ గైస్, అండ్ ఎవరన్నా మా దగ్గరికి వస్తే కొట్టడానికి కూడా యూజ్ అవుతుందని. ట్రైన్ స్టేషన్ కి వెళ్తున్నాం. నా చైన్ ఎప్పుడుతుంది, సో చూపిస్తా అక్కడికి వెళ్ళాక. బాయ్. ఇదిగో వీడియో పెడుతున్నా, ఇంకెక్కడ పడితే అక్కడ తుంపడమేనా? ఓ థ్యాంక్ యూ. అసలు పువ్వులు చూడండి, గులాబీ పువ్వులు ఎంత నిండుగా ఉన్నాయి. అసలు ఖాళీ లేదు చెట్టుకి, అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. సో వీళ్ళిద్దరే గైస్ పువ్వులు తెంపడం, దారిలో వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళం. అది నాకు ఇయ్యరు, జస్ట్ వీడియో కోసం చెప్పారు గైస్. పువ్వు ఇస్తే ఎడబెట్టుకుంటాం. చూడండి గైస్, కొత్తిమీర కట్టలు ఉన్నాయి ఇద్దరికి. అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నిన్న మనం ఎలా వచ్చామో కూడా గుర్తులేదు. సన్నీగా ఉంది, సన్నీగా ఉంది. సో మేము ముగ్గురం బయట ప్రమోషన్కి వెళ్తున్నాం. అండ్ అలాగే బయటకు వెళ్ళి కొంచెం తిరిగేసి వస్తాం ఈరోజు. ఎందుకంటే సన్నీ డే రావడం అనేది చాలా ఇష్టమైంది యూకే పీపుల్ కి. అది కూడా విండు లేకుండా. చెప్పులు హీల్స్ వేసుకున్నా కొంచెం కష్టంగా ఉంది. మళ్ళీ అవుట్ఫిట్ బాగుందా? ఇది కూడా సమృద్ధిని అన్నమాట. ఈ సమృద్ధిని అవుట్ఫిట్ మీకు కూడా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. ఇందులో కూడా ప్రమోషన్స్ వదులుతారు. నా బ్రాండ్, నా బ్లడ్. అబ్బా స్మెల్ వస్తుంది. ఎవరో చికెన్ వండుతున్నారు. ఎవరో ఈ ఇళ్ళల్లో ఎవరో కానీ చికెన్ వండుతున్నారు గైస్. మాకు ముక్కులు షార్ప్ ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళేది తినడానికే, అయినా సరే ఆకలి కాపుకోలేకపోతున్నాం. అట్లుంది. నిన్న ప్యారడైస్కి వెళ్ళాము.
ఈస్ట్ లో ప్యారడైస్. ఓ మై గాడ్, గాలి వస్తుంది కానీ చాలా బాగుంది. స్వెట్ పడితే మొత్తం గాలికి పోతుంది, చల్లగా ఉందన్నమాట. మంచం వేసుకొని ఇక్కడ పడుకుంటే కోమా, ఇంకా కోమా. సో ఆల్రెడీ అక్కడ మురళి వెయిట్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్ మురళి. కాల్ చేసి చంపేస్తున్నాడు. సో మురళిని ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే, ఏమైనా అబ్బాయిని బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు తీసుకెళ్తా తెలుసా? వీడియోస్ ఫొటోస్ తీయడానికి. ఎందుకంటే మేము ముగ్గురు దిగాలనుకున్నాం, మనకి ఎన్ని సెల్ఫీలు అని దిగుతాం. నిన్నే చాలా ట్రబుల్ అయింది. సో అదే ఇంకొక పాయింట్, మంచి ఫొటోస్ తీసి పెడతాడు. అమ్మాయిలు అనుకో అందరు దిగాలని అనుకుంటాం. నేను కూడా. సో మీలో కూడా అలా ఫొటోస్ తీయడానికి ఒక గ్యాంగ్లో ఒక అబ్బాయి ఉంటే కనుక వాళ్ళకి ట్యాగ్ చేయండి. సో గాయస్ వచ్చేసాము ఇక్కడికి అనమాట. పార్కింగ్ నుంచి మేము ఇప్పుడు హౌన్స్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఏంటిదిరా, ఇది ట్యూబ్ స్టేషన్. ఏంటిది? ఇదిగో గైస్, మాకు ఫొటోస్ తీయడానికి చేయడానికి అని చెప్పాం కదా వ్లాగ్లో. మురళి హాయ్ చెప్పు మా ఫాలోవర్స్కి. బాగున్నావా? ఆఫ్టర్ లాంగ్ టైం మురళి. ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చాలా రోజుల తర్వాత చూసావని మమ్మల్ని. సో మేమైతే మురళిని ఎందుకు తీసుకెళ్తాం అనేది వ్లాగ్లో చెప్పాము. సో మీరు కూడా నువ్వు కూడా తర్వాత వ్లాగ్లో చూసుకో. వ్లాగ్లో చూడు, ఫైనల్గా తెలుస్తుంది. అడిగింది సీరియస్గా. ప్రణీత, మురళి ప్రణీత గైస్ వెళ్తున్నారు వీళ్ళు. నన్ను వీడియో తీయమని చెప్పా, అందుకే అనమాట అక్కడ వీడియో తీస్తుంది. సో గైస్ వీళ్ళు జుట్టు చూసారా? జుట్టు అనేది వాళ్ళు ఆర్టిఫిషియల్గా పెట్టించుకుంటారు అనమాట. సో వీడియో తీస్తుంది. ట్రైన్ ఎక్కాం. హీరో మురళి. సో మేము ఎండలు ఎన్ని వైపు కూర్చున్నాం, ఎందుకంటే మాకు ఫేస్ ట్యాన్ అయిపోద్ది కాబట్టి. గైస్ మేమైతే వెళ్తున్నాం. మాకైతే మ్యాప్ చూసారా ఎవరన్నా? TW31RS. TW31RS. R ఫర్ రోమియో, S ఫర్ సియారా. ఉంటుంది ఇక్కడ ట్యూబ్ చూడండి. ఫస్ట్ దానికి అయితే అంత ఎంటీ ఉంది. హీరో మొత్తం ఎంటీ ఉంది అనమాట. అదేంటి ఇందాక నాకని చెప్పు. చీటింగ్ చెప్పారా గైస్? నేను నమ్మకండి, అందుకే నాకు ఫ్లవర్ ఇస్తుంది, అది 10 మందికి ఇస్తుంది. ఇప్పుడు ఎవరికి ఇస్తావా ఫ్లవర్? మై గాడ్, ఇది కనుక నీకు ఇచ్చాడు చూసావా? నాకు కూడా వద్దు. అలా బుద్ధి చూడగానే చిట్టిగుంటే తింటా గైస్. నేను వచ్చింది గులాబ్ తింటే మంచిది. అయితే మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాలసీస అందాన్ని. గైస్ దిగేసాం మేము. ఇక్కడ నుంచి కింగ్స్ క్రాస్ లో దిగాము. ఇక్కడ నుంచి డైరెక్టా ఇక్కడే ప్యారిస్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఉంటాయంట. అసలు చూడండి ఎంత మంది ఉన్నారో, ఎవరి పనుల్లో వాళ్ళే ఉంటారు. అసలు బిజీ ఉంటుంది అనమాట లండన్ అంతా. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేనే తీసుకున్నా అంటే ఇదిగో నాతో పాటు ఒకళ్ళు అనమాట. అసలు ఎంత డెవలప్డ్ అంటే ఇక్కడ ఎట్లా కట్టారో చూడు. అసలు అండర్ గ్రౌండ్ కదా, చాలా కింద భూమి లోపల. మళ్ళీ ముందే
ఎక్కడి ముందు ఎక్కడ వింటరా ఇదేమైనా ఖర్చు పెట్టుకోవడానికి బస్ అంటున్నావా? స్పేషియల్ గైస్ ఫుల్లీ వావ్ లెన్స్ పెట్టుకుంది లెన్స్ పెట్టుకుంది ముందే ఎక్కి కచ్చి వేస్తే ప్లేస్ ఉంటాయి గైస్ మేమైతే వచ్చేసాము దిగాము ఇంకెంతసేపు ఉంది వాక్ 6 మినిట్సా 6 మినిట్స్ వాక్ ఉంది వచ్చేసాం రెస్టారెంట్కి ఫుల్ ఆకలి ఉంది అందరికి వదిలితే నాది కూడా వాళ్ళే తినేస్తారు గైస్ అంత ఆకలితో ఉన్నారు సో మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ బ్రంచ్ మనం చేసేది ఇప్పుడు బ్రంచ్ సో బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ కాదు బ్రంచ్ చేస్తాం లేచేదే లంచ్ టైంకి లేదు గైస్ సో ఇప్పుడు మేము తిని మంచిగా కడుపులో అంతమందికి ఆకలేసి కడుపులో పేగులు అరుస్తున్నాయి అందరికి ఇప్పుడు 2 hours టైం పడుతుంది మాట్లాడి మాకు ఫుడ్ వచ్చేసరికి 2 hours లేదు తొందరగా తింటాము తినేసి మంచిగా కడుపుండా తింటాము ఎందుకంటే ఎక్కువ తినకండి మళ్ళీ కొంచెం తిరగాలి కదా ఎక్కువ తింటే మళ్ళీ నిద్ర వస్తాయి ఎక్కువ పెట్టాలి నీకు ఇచ్చే ప్రమోషన్కి వాళ్ళకి ఎంత పెడతారా? నలుగురు పోతున్నాం మళ్ళీ. సో గైస్ మీ బ్యాచ్ లో కూడా ఒక ప్రమోషన్ కి పర్టికులర్ ఫుడ్ కోసం వచ్చాను. అదిగో ఏంటి మురళి అట్లా అంటుంది ఎందుకు అలా అంటుంది నువ్వు కాదు ఫోన్ చేసి చెప్పావంట కదా నేను ఫుడ్ కోసం వస్తున్నా అని నన్ను కూడా అదే అన్నారు. సో మెయిన్ గా అయితే ఫుడ్ కోసం వచ్చేసి లహరి అందరిని అంటుంది అవునదే తింటారు అందరు తింటారు తింటాం అయ్యో ఎందుకు అట్లా అంటే ఇప్పుడు ఎవరు తినొద్దు నేను ఒక్కదాన్ని ఫుడ్ కోసం వస్తాను నేను సో గైస్ లోపల ఫుడ్ ఎలా ఉందో చూపిస్తాను వీళ్ళతో ఇలా గోల ఆగదు గైస్ ఇలా గొడవడుకుంటూనే ఉంటారు సో చూద్దాం లెట్స్ వాచ్ మేమైతే రెస్టారెంట్ వచ్చాము ఇదే అనమాట బిర్యానీస్ హౌన్స్లో ఉంటుంది బిర్యానీల ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం హాయ్ హాయ్ చెప్పు హాయ్ అండి అను హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చాక్లెట్ చూపించు హాయ్ బాగున్నారా బాగున్నారా చాక్లెట్ వీళ్ళకి మీకే చాక్లెట్ బాగున్నారా బాగున్నారా అను హౌ ఆర్ యు అను హౌ యు లవ్ యు అను లవ్ యూ అను లవ్ యూ నీ బుగ్గలు ఎందుకు కర్రగైపోయి దీంట్లో ఫ్లైంగ్ కిస్ దీంట్లో నువ్వు ఎందుకు ఇంత క్యూట్ ఉన్నావు చాక్లెట్ అండి తింపు బ్యాండ్ పెట్టుకుంటావా హెయిర్ కి ఇంకా నేను పెడతారా ఇది కదా ఇక్కడ బ్యాండ్ ఉందా ఏం పెడతారు వద్దు వద్దా వద్దా నేను వస్తా ఇదిగో ఇంకా కదులుతారా ఏం చేస్తున్నావు ప్రణీత ఏం చేస్తుంది ఇటు చూడు అమ్మో కోతి ఎందుకు వచ్చారా మీరు నాతో పాటు గైస్ చూడండి ఇటు ఎందుకు తీయద్దు ఏం చేస్తారు ఏంటి అవి బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చాము అచ్చా ఏదా నీ చేతిలో అమ్మో డిజర్ట్స్ గైస్ ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది సీరియస్గా చెప్పండి చాలా బాగుంది టూ గుడ్ సీరియస్లీ ఆంధ్ర స్టైల్ అనమాట రియల్ స్పైసెస్ అన్నీ మనవే అంత బాగుంది ప్రతి ఒక్క ఐటమ్ స్టార్టర్స్ దగ్గర నుంచి బిర్యానీ వరకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇది వచ్చేసి హౌన్స్లోని బిర్యానీస్ అండ్ మోర్ అనమాట సీరియస్లీ చాలా చాలా బాగుంది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను ఒకసారి ట్రై చేయండి మా వాళ్ళు అయితే ఫుల్గా కుమ్మేశారు
కుమ్మేయడం అంటే అలా ఇలా కాదు, ఎలా కుమ్మేశారు మురళి? చాలా బాగా. మురళి అయితే కదలలేకపోతున్నాడు, నిద్ర వచ్చేస్తుందంట. నిద్ర వస్తుందా? మత్తుగా నిద్ర వస్తుందా మీకు? నిద్ర వస్తుంది, బట్ అయినా పార్క్కి వెళ్తున్నాం ఇప్పుడు డైరెక్ట్గా. కొంచెం రిలాక్స్ అయ్యి అలా నైట్ ఇంకా పడుకునిపోతాం. ఇవన్నీ బస్సెస్ అన్నమాట. చూడండి, లండన్లో బస్సెస్ అన్నీ ఇలా ఉంటాయి. ఎర్ర బస్సు, డబల్ డెక్కర్ బస్సెస్. థ్యాంక్ యూ. అబ్బా నిద్ర వస్తుంది బాగా. చూడు ఎలా ఉంది, నిద్ర లేదు. 3 days నుంచి నిద్ర లేదు. పడుకుందాం కదా, బాగా నిద్ర వస్తుంది. కళ్ళు చూడండి, పందిలాగా పడుకుంది రాత్ర. కనీసం పడుకోవే, టైం అవుతుంది. అసలు మళ్ళీ అంటది కదా, కాదే ఎడిట్ చేసుకుని అంటుంది. సౌండ్ తగ్గించుకోవే, నిద్ర రాట్లా. లైట్ కట్టి ఎవరు పడుకుంటారు. నిద్ర లేక 2 days అయింది ప్రాపర్ గా. ఎప్పుడైతే లైట్ ఆఫ్ మళ్ళీ అంట. అబ్బా లైట్ ఆఫ్ చేయాలా? నేనే వర్క్ చేసుకుంటున్నాను. లేదు, లైట్ ఆఫ్ చేయి. నిద్ర రావట్లే, సౌండ్ తగ్గించుకో, ఇయర్ బడ్స్ పెట్టుకోవట్లేదు. నైట్ అంతా ఎంత హెడ్ఏక్ గా ఉంటుంది. లైట్ వేసుకుంటే ఇంకా ఎఫెక్ట్. ఇంకా నాకు లైట్ వేసుకుంటుంది, బట్ లైట్ ఆఫ్ చేస్తే నాకు నిద్ర వస్తుందని నేను లైట్ ఆఫ్ చేసుకున్నాను. ఎక్కండి. Please look after children on escalators and keep feet away from edges. అందరికి నిద్ర. డబ్బాలు తింటారా? మురళి ఎవరు డబ్బా తినేది? స్లారియా నేనా? ఆమె ఎటు వెళ్తుంది? అరే ఆమె అన్ని తిన్నది ఫస్ట్. పాపం ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఎక్కినట్లుంది బాగా. అంతగానం తాగకరా అంటే వినలే, తాగేసింది. అవునా? నిజమా? మాక్టైల్ కే థమ్స్ అప్. హీస్ ద థండర్. ఇంకా ఫోన్లో మాట్లాడుకో అమ్మా. నువ్వు ఫోన్లో మాట్లాడడానికి వచ్చావా? మా మమ్మీ. హాయ్ ఆంటీ, బాగున్నారా ఆంటీ? బాగున్నాను ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? కనిపించట్లేదు మమ్మీ, చీకట్లో ఉంది. అరే ఎల్లో లైన్ యువతలకి రా. రెడ్ డ్రెస్ గర్ల్. అక్కడ ఏమో మా అమ్మ కూడా ఫొటోస్ దిగుతుంది మాలక్కి. ఫైనల్ గా అయితే తినేసి వచ్చాము. ఏదో తిరుగుదామని వెళ్ళాం, బట్ అందరికి ఫుల్ నిద్ర ఎట్లా వస్తుందంటే. బుక్ చేసి నడుచుకుని వెళ్దామా? చూడండి, అందరు టైర్డ్ అయిపోయారు. నేనైతే ఫుల్ వెళ్ళి పడుకుంటాను. నేనైతే బాగా నీరసం వచ్చేసింది నాకైతే. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే, సో ఫ్రెండ్స్తో ఇలా బయటకు వెళ్తూ ఉంటాం. ఓ మై గాడ్, జుట్టు చూడే. సో ఫుల్గా నా జుట్టు అయితే ఘోరం అసలు. ఓ మై గాడ్. సో గైస్, ఇది అనమాట మన ఈరోజు బ్లాగ్ వచ్చేసి. లండన్లో డ్రైనేజ్ స్మెల్ రాదా? డ్రైనేజ్లు ఉండవా? ఇదిగోండి, ఇటు వెళ్ళే రూట్ ఉంటుంది, మామూలు నడిచే రూటే గైస్. చూడండి, ఇక్కడ కొంచెం స్మెల్ వచ్చేపటికి అంటున్నారు. కొంచెం మన వాళ్ళు పాష్ గైస్. ఏంటి 24 గంటలు ఫోనేనా ప్రణీత? సారీ, ప్రణీత 24 గంటలు ఫోనేనా? ఎవరితో మాట్లాడుతున్నావు గైస్? పద్దాక ఫోనే, ఫోన్ ఇందాక నుంచి ఫోన్ చూస్తూనే ఉంది, చాటింగ్ చేస్తూనే ఉంది. అవునా కదా? హలో సీక్రెట్ మాట్లాడుతుంది. హలో అసలు గైస్, కొంతమంది ఫోన్ మాట్లాడితే పక్కన వాళ్ళకి కూడా వినిపించదు తెలుసా? అదే నేను మాట్లాడాను అనుకో, పక్క రూమ్కి అందరికి వినిపిస్తుంది. కాదే, కొంతమంది ఫోన్ మాట్లాడితే అసలు వినిపించదు. బీటెక్ లో కూడా మా ఫ్రెండ్స్ ఉంటుండే కొంతమంది, అసలు వినిపించేది కాదు. వాళ్ళు మాట్లాడేది పక్కన వాళ్ళకి కూడా వినిపించదు. అసలు అంత స్లోగా ఎట్లా మాట్లాడతారు? మురళి కూడా స్లోగానే మాట్లాడతాడు. అబ్బా, స్టార్ట్ చేస్తే
గంటలు అయిపోవాలి, గంటలు 1 2 3 గంటలు. ఎందుకు మురళి ఎంతసేపు ఫోన్ చేసి ఇసుకిస్తావు ఫ్లారీని? నిన్ను కాదా? గైస్ లహరి కాదు స్లహరి, స్లా స్లా SWA స్లా SLA స్వాహలి కాదు లహరికి ముందు SLA స్లా. నా పేరు క్యాచ్ చేయండి ఎవరైనా, చూద్దాం. బాల్ వేసిద్ది, క్యాచ్ చేయండి. కమ్ ఆన్ క్యాచ్. గైస్ సబ్స్క్రైబ్ చెప్పేశాను ఫైనల్ గా, కానీ మళ్ళీ వచ్చా ఎందుకంటే వీళ్ళు ఇంకా నా తల తినడానికి కాదు. హాయ్ చెప్పట్లేదు ఎవరు. మనకే గైస్ వీళ్ళు ఎంత తలకాయ నొప్పి తీసుకొస్తారంటే నాకు చాలా అంటే చాలా తలనొప్పి వస్తుంది. దేనికేంటి గైస్ వరిపిస్తున్నారు నన్ను గైస్. ఇప్పటి వరకు నాకు ట్యూబ్ లో ట్రైన్ లో బాగా నిద్ర వచ్చింది, ఇప్పుడు నిద్రపోయింది. ఏంటి ఇదంతా? మీకు అంతేనా? నిద్ర వస్తుంది పడుకుందాం, క్లాస్ లో బాగా నిద్ర వస్తుంది, క్లాస్ అయిపోగానే నిద్రపోతుంది కదా. నాకు అంతే, మా మ్యాథ్స్ పీరియడ్ లో బాగా నిద్ర వచ్చేది. మీకు ఏ పీరియడ్ లో నిద్ర వచ్చేది కామెంట్ చేయండి. హౌసెస్ ఇలా ఉంటాయి, అటువైపు ఆడ్ ఇటువైపు ఈవెన్ అట్లా ఉంటాయి అనమాట. ఆడ్ నెంబర్స్ అన్ని ఒకవైపు ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ అన్ని ఒకవైపు ఉంటాయి. మధ్యలో కార్స్ రోడ్లు ఉంటాయి, మధ్యలో కార్స్ రోడ్స్. వాటా ఐ థింక్ వాటో వాట్. బాగుంది గైస్, ఇక్కడ ప్లేస్ బాగుంది. రోడ్స్ చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయో. చూడు చూడు, అబ్బా పొద్దు నుంచి తీసే పనే చూడు మంచిగా కదా. ఎంత దూరం నుంచి మంచిగా అసలు చూడు ఎంత దూరం, పొద్దున్న ఇది స్టార్ట్ చేసే పని కదా. సో గైస్ ఇక్కడ రోడ్ బాగుంది, ఫొటోస్ దిగుదాం అంటున్నారు. ఇప్పుడు దాకా అలసిపోయారు, నిద్ర వచ్చింది అన్నారు, ఇప్పుడేం ఫోటో దిగుతారంట. ముందుకు వెళ్ళాలి కదా. దిగుదామా మరి గైస్? ఆయన కంటెంట్ చెప్తున్నాడు, ఆయన ఫన్నీగా చేయమంటున్నాడు. రేపంతా మా ఫోటోలు తీసే పని, నువ్వు రావాలి. ఏ ఓవర్ యాక్షన్ చేయక. రేపు సెలూన్ ప్రమోషన్ కూడా ఉంది. ఏంటి? ఓ గైస్ మేము తప్పు రూట్ వెళ్తున్నాం. మా మ్యాప్ ఎవరంటే అదిగో ఆమె తప్పు ట్రైన్ ఎక్కించింది గైస్. ఎక్కించిందా లేదా? ఫోన్ తప్పు ట్రైన్ ఎక్కించింది. షూ దానికే ఉన్నాయని పద్దాకు షూ కడుతుంది గైస్. ఏమిరా, ఓ మై గాడ్. 6:20 మా చంటి గాడి ఇంటికి, 6:40 ఏడుంటానో మరి. డ్రైనేజీలోకి తీసుకెళ్తాను ఈ రూట్. లండన్ కాదు, ప్రణీత వాళ్ళ ఇంటికి రూట్ అనమాట. ఓ మై గాడ్, సందులు ఎక్కడ తీసుకెళ్తున్నావు? కానీ చాలా నీట్గా ఉన్నాయా? వచ్చేసామా మేడం? బాయ్ ఫ్రెండ్ ఏంటి ప్రణీత తొందరగా వెళ్తున్నావు? ఎవరి కోసం వెళ్తున్నావు? బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడా? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో. ఫ్రెండ్స్ నో వేకెన్సీ హియర్. నో నో నో, గర్ల్ ఫ్రెండ్స్ ని హైర్ చేసుకుంటాం. గర్ల్ ఫ్రెండ్స్ అంటే వి నీడ్ గర్ల్ ఫ్రెండ్స్ ఫర్ మురళి. I don't need anyone. ఆ గర్ల్ ఫ్రెండ్స్ హైర్. one Nigerian, one ఆఫ్రికన్, one Pakistani. పాకిస్తాన్ వద్దు, వైట్ ఉంటే సెట్ కాదు. నేను నీకు మంచిగా చెప్తే ఇంకా నువ్వు నాకు మంచి చెప్తావా? ఎప్పుడు నేను చెప్పలే అని చెప్తే ఇది అబద్ధాలు చెప్తే నన్ను అంటావా నువ్వు? టైం వస్తుంది, టైం రాదు బ్రో, మనం సెట్ చేసుకోవాలి. అసలు గ్యాప్ ఉండదు గైస్. మాట్లాడి ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటూనే ఉంటారు. మేడం క్యూరీ, అమ్మా హాసిని, ఇక్కడ దిగువే. హాసిని ఇక్కడ దిగు. అవునా? ఒక నిమిషం ఇట్రా ఇట్రా ఇట్రా, ఇక్కడ ఒకటి తీసుకున్నాం గైస్. మళ్ళీ బాయ్ చెప్తున్నా అనుకోకండి. ఫైనల్ గా ఇదనమాట మా వ్లాగ్. అల్లరల్లరిగా అయిపోయింది. ఇదే అనమాట హౌస్. సో ఫైనల్ గా అయితే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ వ్లాగ్స్. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టని కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలాగే వచ్చేస్తుంది.
And thanks for watching. Until then, see you on next video. Bye bye. Cameraman signing off. Murali Krishna. Krishna.